హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాల్టి మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి కొబ్బరి నూనె డబ్బాలు ఉంటూనే ఉంటాయి కదా ఇంకా అవి అయిపోయిన తర్వాత మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ కొబ్బరి నూనె డబ్బాను ఇలా యూజ్ చేసుకోండి కిచెన్లో అయితే ఇదైతే మనకి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట మన పని చాలా ఈజీ అవ్వడానికి ఈ కొబ్బరి నూనె డబ్బాను అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అదేంటో ఎలాగో చెప్తాను ఇలా కొబ్బరి నూనె డబ్బాను తీసేసుకొని దాని చివర్లో అయితే కట్ చేసుకొని కత్తెరతో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో కత్తెరతో ఇలా మొత్తం చుట్టూరా కూడా కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే కట్ చేసుకోవాలి ఇదైతే కిచెన్లో మనం చేసే కొన్ని పనులు చాలా ఈజీ చేస్తుంది అది ఏంటో ఏం పనులో చెప్తాను చూడండి మనకు ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు దీంతో మనం ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా పొడిపిండితో మనం ఎప్పుడైనా దోశలు చేసుకోవాలన్నా వాటర్లో కలిపి మనం పొడిపిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా మనం మామూలుగా అయితే చేతులు పెట్టో లేకపోతే స్పూన్లు పెట్టేసి కలుపుతూ ఉంటాము అలా కలిపినా కూడా మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సరిగా కలవదు అలాంటప్పుడు చూడండి ఇక్కడ ఈ కొబ్బరి నూనె డబ్బాను మనం ఇందాక ఇలా కట్ చేసాం కదా దీంతో కనుక కలిపామనుకోండి చాలా ఈజీ అయిపోతుంది తర్వాత మనం ఈ పిండి అని ఒకటి కాదు మనం ఇంకా ఏదైనా సరే మనం అప్పటికప్పుడు ఏదైనా ఆమ్లెట్ వేసుకోవాలన్నా తర్వాత లేకపోతే ఏదైనా కేక్ కోసం మనం ఏదైనా పిండి కలుపుకోవాలన్నా కానీ మనం మామూలుగా స్పూన్లు కానీ ఇంకా గరిటెలు అట్లా ఏం పెట్టనవసరం లేకుండా దీంతో కలిపామనుకోండి మనం నిమిషంలో చేసే పని అర నిమిషంలో అయిపోతుంది మళ్ళీ మనం చేసిన పని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఎంత ఈజీగా మనకైతే పని అయిపోతుందంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అంత సింపుల్ చాలా ఈజీ ఇలా పెట్టేసి మనం ఇలా అంటూ ఉంటే చాలా ఈజీగా పిండి అనేది వాటర్లో కలిసిపోతుంది అనమాట చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను పిండి ఎలా కలిసింది అనేది వాటర్లో చూడండి ఎంత స్మూత్ పేస్ట్ లాగా మనం స్పూన్లు పెట్టినా గరిటెలు పెట్టినా ఇలాగైతే కలపలేము చాలా బాగా పనిచేస్తుంది ఇలా కొబ్బరి నూనె డబ్బాను వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం మామూలుగా రెగ్యులర్గా అయితే బెండకాయ కర్రీ అయితే వండుతూ ఉంటాం కదా అలా బెండకాయ కర్రీ వండినప్పుడు ఏంటంటే మనం మామూలుగా పైన ఉంది తర్వాత ఆ కింద చివర్లో ఉంది మాత్రం కట్ చేసి పడేస్తూ ఉంటాం తర్వాత కొన్ని బెండకాయలు ఏంటంటే కొంచెం ముదిరిన బెండకాయలను కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని ఇలా యూజ్ చేసుకోండి వీటిని అయితే ఓకే మన కర్రీ అయితే వండుకుంటాం ఇలా కొంచెం ఇలా పైనవి తర్వాత చివర్లు ఎప్పుడైనా బెండకాయలు కొంచెం ముదిరినవి ఉంటే ఒకటి రెండు అలా కట్ చేసి వేస్ట్గా పడేయకుండా మీరు ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా 1 వీక్ ఒక్కసారైనా ఇలా బెండకాయ కర్రీ అయితే వండుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇలా మనం వేస్ట్గా పడేసే ఈ బెండకాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇది ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ స్మూత్ అవ్వడానికి హెయిర్కి అయితే బాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ ఒక మిక్సీ జార్లో అయితే ఈ బెండకాయలని వేసుకున్నాను ఇంకా ఇందులో ఏం వేస్తానో చెప్తాను తర్వాత దీంతో పాటు ఒక ఉల్లిగడ్డ ఆనియన్ అయితే వేసుకుంటున్నాను అంటే మన హెయిర్కి తగ్గట్టు మనకి హెయిర్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా లేకపోతే మీడియంగా ఉంటే ఇలా ఒక హాఫ్ వరకు అయితే తీసుకోవచ్చు ఉల్లిగడ్డ తీసేసుకొని దీన్ని కూడా అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తాను ఇది కూడా మనకి ఆనియన్ కూడా హెయిర్ ఫాల్కి బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ చలికాలం అయితే డాండ్రఫ్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి మనకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు ఈ బెండకాయల వాటిని తర్వాత ఈ ఆనియన్ని ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత అందులో కొన్ని వాటర్ వేసేసి స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టేసుకోండి మనకి హెయిర్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి ఇందులో బెండకాయలో ఉన్న ఈ జిగురు తర్వాత ఆనియన్లో ఉన్న మనకి ఆ విటమిన్స్ కూడా మనకి హెయిర్కి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను తర్వాత ఏదైనా ఒకటి క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్లో ఇందాక మనం పట్టేసిందంతా మిక్సీ పట్టిందంతా అందులో వేసేసి ఓన్లీ జ్యూస్ వరకే వాటర్ మట్టికే తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ తీస్తే మనకి ఈజీగా వస్తుంది ఓకే మనకు ఆ గిన్నెలో ఉన్న వాటర్ని మనం యూస్ చేసుకోవచ్చు అది ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇంకా ఇందులో ఏం వేస్తానో చెప్తాను చూడండి ఓకే ఇలా ఈ వాటర్ అంతా కూడా తీసేయాలన్నమాట రెగ్యులర్గా మనం ఇంట్లో కర్రీ అయితే వండుకున్నప్పుడైతే మీరు ఇలా 1-2 సార్లు ట్రై చేసి చూడండి మీకు 1-2 సార్లకే మీకు రిజల్ట్ అయితే వస్తుంది హెయిర్ అయితే మంచిగా స్మూత్గా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఓకే ఇలా ఉంటుందన్నమాట ఈ వాటర్ని మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం హెయిర్కి పెట్టుకుంటే మాత్రం చాలా స్మూత్గా వస్తుంది మళ్ళీ మనకి ఇందులో ఆనియన్ వేసాం కాబట్టి మనకి హెయిర్ ఫాల్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట తర్వాత ఇందులో మనం రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూస్ చేస్తామో ఆ షాంపూ మనం రెగ్యులర్గా ఏ షాంపూ పెట్టుకుంటే అది ఏదైనా సరే అది కూడా మనం ఇందాక తీసుకున్న ఈ వాటర్లో వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసి మనం మామూలుగా తలస్నానం ఎలా చేస్తామో అలాగే ఆ తలకు పెట్టేసుకొని మామూలుగా రుద్దేసుకుంటే సరిపోతుంది
తర్వాత మీరు చూడండి, సూపర్గా ఉంటుంది. హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు 2-3 సార్లు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్ తర్వాత బెండకాయలు మనకి ఇంట్లో ఉండేటివే కాబట్టి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాల్కి నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇలా ఎక్కడ మన ఇంట్లో ఇలాంటి కాజు బాదం అయితే ఉంటూనే ఉంటాయి కదా. ఇవి ఏంటంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలాంటి గాజు సీసాలు అయితే వేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా గాజు సీసాలు పెట్టుకున్నప్పటికీ కూడా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి. ఈ చలికాలం అయితే ఈ కాజు బాదం ఏంటంటే తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మీరు ఇలా ట్రై చేయండి. చూడండి, ఇందులో మనం ఏ సీసాలో అయితే మనం ఈ కాజు బాదం పెట్టామో అందులో కొన్ని బియ్యపు గింజలు వేయండి. ఇలా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని బియ్యపు గింజలు వేసేసి పెట్టేసామనుకోండి, ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఇలా అనమాట. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఇదైతే బ్యూటీ టిప్ అనమాట. మనకి స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. అదేంటో చెప్తాను చూడండి. 1 స్పూన్ వరకు మనకు చాలా సింపుల్, మన ఇంట్లో ఉన్నవే. 1 స్పూన్ పెసర్లు, తర్వాత ఇందులో 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ మినపప్పు, ఈ మూడింటిని వేసేసి బాగా కడిగేసి ఒక 4-5 గంటలు అయితే నానబెట్టుకోవాలి. స్కిన్ కొంచెం నల్లగా ఉన్న వాళ్ళకి, డల్గా ఉన్న వాళ్ళకైనా ఇదైతే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. స్కిన్ అయితే కాంతివంతంగా మెరిసిపోతుంది. నేను చెప్పే ఈ టిప్ అయితే మీరు చూడండి, ఇది ఏంటో ఎలా ఉంటుందనేది. ఇదైతే ఖచ్చితంగా ఒక 4-5 గంటలు అయితే నానబెట్టాలి. ఒక 4-5 గంటల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనం పప్పు ఆ వక్కలు ఉంటాయి కదా, వాటిని ఇలా నలిపితే నలగాలన్నమాట మెత్తగా. అలాగైతేనే మనకు పేస్ట్ అనేది స్మూత్గా వస్తుంది. మనం వీటిని 4-5 గంటల తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో ఆ పప్పులు తర్వాత మనం బియ్యం కూడా మనకి స్కిన్ వైట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. స్కిన్ కాంతివంతంగా చేయడానికి మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. రిజల్ట్ పర్ఫెక్ట్గా కూడా బాగుంటుంది. దీంతో పాటు ఒక క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా మన స్కిన్కి, మన క్యారెట్లో ఉన్న విటమిన్స్ మన స్కిన్ కాంతివంతంగా చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. తర్వాత ఇందులో ఒక క్యారెట్ కూడా వేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా సరే లేకపోతే తురిమినా సరే ఇలా వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇదైతే స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. దీంతో మనం సోప్ తయారు చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు దీనిలో ఇంకేవైనా చిన్న చిన్న పప్పు వక్కలు అట్లా ఏవైనా ఉంటే వాటిని కూడా తీయడం కోసం అయితే నేను ఇక్కడ వడగట్టేసుకుంటున్నాను. స్మూత్గా మనకు ఎక్కువసేపు నానితే ఈజీగా పేస్ట్ అయితే వస్తుంది స్మూత్గానే. కానీ ఇంకా కూడా మనకి ఇంకా పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి నేను ఇక్కడ జల్లెడైతే పట్టిస్తున్నాను మొత్తం. ఓకే, ఇలా మనకి కింద వచ్చే ఆ వాటరే మనం యూస్ చేస్తాము. అలానే ఈ పైన ఉన్న ఈ పేస్ట్ని వేస్ట్గా పడేస్తామని కాదు, దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. మనం ఇలా చేసుకున్నప్పుడల్లా మనకి ఇలాంటి పేస్ట్ అయితే వస్తూ ఉంటుంది కదా, దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా చెప్తున్నానండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ట్రై చేశాను, నాకు ఓకే అనిపించిన తర్వాతే నేను ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, స్కిన్ అయితే సూపర్గా తెల్లగా అవుతుంది. మళ్ళీ మనకి స్కిన్ కూడా మంచి కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వేస్ట్గా పడేయకుండా మనం ఇలా చేసినప్పుడల్లా మనకి ఈ పేస్ట్ వస్తుంది కాబట్టి ఈ పేస్ట్ని మనకి వాటరే యూజ్ అవుతాయి. ఈ పేస్ట్లో కొంచెం పసుపు వేసేసి మనకి ఎక్కడైతే నల్లగా మనకి మెడల దగ్గర కానీ లేకపోతే ఇలా మోచేతుల దగ్గర ఎక్కడైనా నల్లగా ఉన్న ప్లేస్లో ఇది పెట్టేసి కొంచెం సేపు మసాజ్ లాగా చేసేసి ఒక 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. మీకు వెంటనే రిజల్ట్ అయితే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ నేను 15-20 నిమిషాలు కూడా ఉంచుకోలేదు, 2-3 నిమిషాలకే నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది. చూడండి, ఈ చేతికి నాకు కొంచెం తేడా అయితే కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. దీంతో పాటు ఇప్పుడు మనకి మెయిన్గా ఇందులో సోప్ కావాలి. ఈ సబ్బు ఏంటంటే మనకి ఇదైనా సరే, ఇదైతే ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో వాడుతూ ఉంటారు కొంతమంది. ఒకవేళ ఇదైనా సరే లేకపోతే మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది సోప్ బేస్ అని చెప్పేసి వైట్ కలర్లో అట్లా ఉంటుంది, అదైనా తీసుకొచ్చుకోవచ్చు. చూడండి, ఇదైతే ఇంకా ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో మనం మరిగే నీళ్ళల్లో పెట్టేసామనుకోండి, ఈ సబ్బంతా కరిగిపోయి మనకు ఒక లిక్విడ్ లాగా అయితే తయారవుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, చివర్లో ఇక్కడ ఇలా లిక్విడ్ లాగా అయితే తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ జ్యూస్ అయితే వేసేసుకోవాలి. మనం ఇందాక పట్టాం కదా, మిక్సీ పట్టాం కదా, మినప్పప్పు తర్వాత పెసర్లు బియ్యం కలిపి క్యారెట్ కలిపి ఇందులో వేసేసి కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనకు కలిపేటప్పుడే కొంచెం గడ్డలుగా వస్తుంది అంటే మళ్ళీ కాసేపు నీళ్ళలో పెడితే కరిగిపోతుంది. తర్వాత ఈ సోప్ చేయడం కోసం మనం ప్రత్యేకంగా సోప్ బౌల్స్ అట్లా ఏమీ అవసరం లేదు. మనం మామూలుగా దేంట్లో అయినా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే చిన్నగా మనం రెగ్యులర్గా వాడుకునే గిన్నెలు అవైనా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేనైతే సోపు పెట్టుకునే డబ్బాలో పెట్టాను. తర్వాత ఇలాంటి చిన్న
మనకి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, అందులో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసి ఒక గంట సేపు అలా వదిలేసేయండి, లేదంటే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనకి ఇది తొందరగా గట్టి పడిపోతుంది అనమాట. తర్వాత దీన్ని తీయడం కూడా చాలా సింపుల్. ఎలాగంటే ఇలా కొంచెం మనం ఇక్కడ చూపిస్తాను చూడండి, కొంచెం మనం ఇలా చాక్ పెట్టేసి ఇలా తీసేస్తే ఈజీగా వస్తుంది. ఓకే, దీనికోసం ప్రత్యేకంగా మనకి సోప్ చేసుకోవడం కోసం సోప్ మౌల్స్ కూడా ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎందులో అయినా మనం ఈజీగా సోప్ అయితే తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈ చిన్న చిన్న ట్యాబ్లెట్లు లాంటివి మనం ఎక్కడికైనా జర్నీలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏదైనా చిన్న బాక్స్లో పెట్టామనుకోండి, ఎక్కడైనా మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నప్పుడు వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మీకు ఇప్పుడే చూపిస్తాను. చూడండి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. మన స్కిన్ వైట్ అవ్వడానికి, కొంచెం నల్లగా ఉన్న వాళ్ళైనా సూపర్గా స్కిన్ అయితే తెల్లగా అవుతుంది. మళ్ళీ స్కిన్ మంచి కాంతివంతంగా అయితే మెరిసిపోతుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు 1-2 సార్లకే మీకు మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకే, నాకైతే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది, స్కిన్ అయితే ఇట్లా మంచిగా మెరిసిపోతుంది కదా, ఇలా అనమాట. నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. తర్వాత ఇంకొకటి, మనం ఇంట్లో ఎప్పుడైనా టమాటా కర్రీ కానీ లేకపోతే టమాటాలో ఏదైనా టమాటా వండినప్పుడు ఏంటంటే కొన్ని కర్రీస్లో మనం మామూలుగా పేస్ట్ అయితే వేసి ఉంటాం కదా మిక్సీ పట్టేసి, అలాంటప్పుడు మనకి టైంలో ఎమర్జెన్సీగా మనకు కరెంట్ లేకపోయినా అప్పటికప్పుడు మనం 1-2 టమాటాలు ఏ మిక్సీ పడతాం అన్నప్పుడు మాత్రం మీరు ఇలా ట్రై చేయండి. చూడండి మనకి ఇంట్లో ఇలా కొబ్బరి తురుము మీద ఉంటుంది కదా, దీనిపైన టమాటాను వేసేసి ఇలా అన్నామనుకోండి, మనకి కరెంట్తో పని లేకుండా చాలా ఈజీగా మనకైతే టమాటా పేస్ట్ అయితే వస్తుంది. అచ్చం మనం మిక్సీలో పడితే ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది. చూడండి మనకు ప్రత్యేకంగా ఒకవేళ కరెంట్ లేని టైంలో కానీ లేకపోతే 1-2 కోసం మళ్ళీ ఆ మిక్సీ పెట్టాలి, తీయాలి, ఆ గిన్నెని కడగాలి, అదంతా పెద్ద పని అనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి. చూడండి ఇక్కడ టమాటా పేస్ట్ అయితే ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వచ్చేసిందో. నేనైతే ఈ కర్రీస్ ఏదైనా 1-2 టమాటాలు జ్యూస్ కావాలంటే ఇలాగే ట్రై చేస్తాను. చాలా ఈజీగా మనకైతే పని అయితే అయిపోతుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, ఎక్కువ మొత్తంలో మనం ఆనియన్స్ కట్ చేయాలంటే మనం మామూలుగా ఫ్రై కర్రీస్లో కానీ లేకపోతే ఎప్పుడైనా పకోడీలు అట్లా ఏమైనా చేసుకోవాలంటే మనం ఎక్కువ మొత్తంలో ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా. అలా కట్ చేసినప్పుడు ఏంటంటే కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, ఘాటు కట్ చేయలేము. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. మనం కట్ చేయాలనుకునే దానికి ముందుగానే ఒక 10 నిమిషాల ముందుగానే ఈ ఉల్లిగడ్డలన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసేసి కొన్ని వాటర్, తర్వాత కొన్ని ఐస్ ముక్కలు వేసేసి ఒక 5-10 నిమిషాలు అలా వదిలేయండి. 5-10 నిమిషాల తర్వాత మీరు కట్ చేయండి. అస్సలు ఆ ఘాటు అనేది రాదనమాట. ఉల్లిగడ్డల నుంచి ఘాటు అనేది రాకుండా మనం కట్ చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం అందులో ఉన్న వాటర్ నార్మల్గా మనకి కూల్ తగ్గిన తర్వాత ఈ వాటర్ని మనం వేస్ట్గా పడేయకుండా చెట్లకు అట్లా పోసామనుకోండి, చెట్లు కూడా బాగా పెరుగుతాయి అనమాట ఈ వాటర్కి, ఆ ఉల్లిగడ్డలు ఉన్న వాటర్కి అయితే. చూడండి ఇలా మనం కట్ చేయడానికైతే చాలా ఈజీగా అయితే మన పని అయితే అయిపోతుంది అనమాట. మనకి ఎక్కువ శ్రమ లేకుండా మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఎన్ని ఉల్లిపాయలైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మనం ఎక్కువ మొత్తంలో కట్ చేయాలంటే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనకి బాగా పనిచేస్తుంది ఇదైతే టిప్ అయితే. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, మనం ఆకుకూరలు అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి, చాలా పెద్ద పని అనమాట ఆకుకూరలు కట్ చేయడం, వాటిని తెంపడం. ఇలా పాలకూర కానీ తోటకూర కానీ మనం కట్ చేయడం అనేది చాలా పెద్ద పని, అది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అలాంటప్పుడు చాలా సింపుల్గా చాలా ఈజీగా, ఎంత అంటే ఒక నిమిషంలో మనం ఎన్ని కిలోల ఆకుకూరలైనా ఈజీగా కట్ చేసే ఒక మంచి టిప్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇలా పైన ఉన్న ఆ మట్టిగా ఉంటుంది కదా, అదంతా తీసేసి నీట్గా కడిగేసి వీటన్నిటిని కూడా మనం మామూలుగా అయితే ఎలా కట్ చేస్తాము, ఇలా కొంచెం కొంచెంగా చేతిలో పట్టేసుకొని ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా. ఇలా కట్ చేయడం వల్ల చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. అంటే మనం 2 kgs అట్లా 1 kg అట్లా కట్ చేస్తే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎన్ని కిలోలైనా సరే మనం ఇంట్లో మనము వండాలనుకున్న ఆ పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా ఆకుకూరలో మనం ఒకేసారి కట్ చేయాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి. ఇలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా చేతితో కాకుండా మీరు ఇలా కట్ చేసి చూడండి, మనకు ఒకేసారి నిమిషంలో పని అయితే అయిపోతుంది. మళ్ళీ మనకి ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఆ తోటకూరను కూడా మొత్తం ఒకేసారి సన్నగా కట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. మనకి ఇంట్లో ఇలాంటి పాపడాలు గోలిచెట్టివి ఉంటాయి కదా, ఇలాంటి గరిటెలు, ఇంకా దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా యూజ్ చేయండి. ఓకే, చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట. మనము చాలా ఫాస్ట్గా పని చేసేసుకోవచ్చు. మళ్ళీ మనకి కటింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఇలా పెట్టేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పాలకూరని ఇలా పెట్టేసేయండి. మొత్తం మనం ఎంత ఉంటే అంత కూడా ఇలాగే పెట్టేసేయండి. మనకి ఎక్కువగానే పడుతుంది. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఇంకా మొత్తం మనం కట్ చేయాలనుకున్న పాలకూర మొత్తం ఇలాగే పెట్టేసేయండి.
పెట్టేసి తర్వాత ఇలా మనం వాటిపైన ఇలా చేతి పెట్టేసి మొత్తం ఒకేసారి కట్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా పని అయిపోతుంది. మళ్ళీ మనం కట్ చేసేది కూడా చాలా సన్నగా మనకి కావాల్సినట్టుగా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి చూడండి, ఇంత అయితే మనం ఒకేసారి చేతిలో అయితే పట్టుకోలేం కదా, ఇంత ఆకుకూరను పట్టేసి మనం చేతిలో అయితే కట్ చేయలేము. కానీ ఇంకా దీని కింద పెట్టేసి ఇలా కట్ చేసామనుకోండి, మనకి ఆకుకూరలు మనం చేతిలో అయితే గట్టిగా ఎలా పట్టుకున్నట్టుగా ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. చూడండి, దీని కింద ఇలా పెట్టేసి ఇలా చేతు పెట్టేసి మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఎక్కువ మొత్తంలో ఆకుకూరలైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం కట్ చేసినట్టు కూడా మనకు అనిపించదు, మన పని కూడా ఈజీ అవుతుంది. తర్వాత చాలా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. చూడండి, ఇలా మనం ఇంత ఎక్కువ మొత్తంలో అయితే ఆకుకూరలు అయితే చేతిలో అయితే పట్టుకోలేం కదా. ఓకే, అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో మనం కట్ చేయాలి అనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నచ్చితే ట్రై చేయండి. చూడండి, ఇలా చాలా సింపుల్ అనమాట, చాలా ఈజీ. మన అందరి ఇళ్ళలో ఇలాంటి గరిటెలు ఉంటాయి కాబట్టి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు పని కూడా చాలా ఈజీ అయితే అనిపిస్తుంది. నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఇందులో మీకు ఏ టిప్ యూస్ అవుతుంది అనిపిస్తుందో నాకు ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, ఇలా అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజుకి వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను కట్ చేసిన ఈ పాలకూర మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా. ఓకే ఓకే అండి, ఇంతే అండి ఈరోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలా